ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మరొక నూతన దినము దేవుడు తన నూతన వాత్సల్యంతో మనల్ని నడిపించునుగాక. ఈ దినము దేవుడు మనకొక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. ఈ మాటలు కీర్తనకారుడు దావీదు 145వ కీర్తనలో 20వ వచనంలో రాస్తూ ఉన్నాడు. ఇది ఒక స్తుతి కీర్తన అని పైన ఉంటుంది. అంటే దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నిజమే, మనము నిత్యము ఆయనను స్తుతించాలి, ఎల్లవేళలా ఆయనను స్తుతించాలి, ఎడతెగక ప్రార్థించాలి, ఎల్లవేళలా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అదెలా సాధ్యం అని అంటూ ఉంటారు చాలామంది. ఎందుకు సాధ్యం కాదు? మనం ఏ పని చేస్తున్నా కూడా దేవునికి ఏదో ఒక విషయానికి కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ నీ జీవితం అది నీది కాదు, నా జీవితం నాది కాదు. నిన్ను దేవుడు సృష్టించాడు, నన్ను కూడా దేవుడు సృష్టించాడు, మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన సృష్టించాడు. ఈ సమయంలో మనము శ్వాస పీలుస్తూ ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప. మరి ఆయన లేకపోతే మనము ఎలా బ్రతికి ఉంటాము? సజీవుల లెక్కలో ఉంటాము కదా. మరి అందుకే మనము నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఆయన ఎంత గొప్పవాడో ఆయనను బట్టి స్తుతించాలి. మన చుట్టూ ఉన్న ప్రతి పనిని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి కూడా మనము స్తుతిస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్న సృష్టిని చూస్తే మనకు కృతజ్ఞతాస్తుతే మన నోటి నుంచి రావాలి. ఎందుకంటే ఆ అందమైన పువ్వులు, ఆ అందమైన చెట్లు, ఆ అందమైన పక్షులు సమస్తం కూడా దేవుడే సృష్టించాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనము నిత్యము ఆయనను స్తుతిస్తాము. మన ఇంట్లో తిరుగుతున్న మన కుటుంబ సభ్యులు వారందరిని బట్టి కూడా మనం దేవుని స్తుతించగలం. ఎప్పుడైతే మనము ఒకళ్ళనొకళ్ళని ప్రేమిస్తూ ఉంటామో తప్పకుండా వారిని బట్టి మనం దేవుని స్తుతిస్తాం కదా. అలాగే మనము మన కుటుంబ సభ్యులను ప్రేమించినట్లే దేవుణ్ణి కూడా ప్రేమించాలి కదా. ఇక్కడ మాట్లాడుతున్నది దావీదు అదే మాట్లాడుతున్నాడు. యెహోవా తనను ప్రేమించు వారిని కాపాడును, అందరినీ కాపాడును, తనను ప్రేమించు వారిని. అంటే మనము తప్పకుండా ఆయనను ప్రేమించాలి. మనము ప్రత్యేకమైన వారము కదా. దేవుడు మనలను అందరినీ కూడా ఎంతో ఇష్టంగా సృష్టించుకున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేత సృష్టించబడిన ఒక మాస్టర్ పీస్గా ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాము. మరి మన గురించి ఆయనకు తప్పకుండా ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయి. ఒకరి విషయంలో ఇంకొకళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరి విషయంలో కూడా డిఫరెంట్గా దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎందు నిమిత్తం అంటే మన యొక్క సృష్టి ఆయనే చేశాడు కనుక. మన పిల్లల గురించి ఒక తల్లి తన బిడ్డ గురించి ఎంతగానో శ్రద్ధ తీసుకుంటుంది. కాబట్టి ఆ బిడ్డకి ఏది అవసరం, ఎప్పుడు ఏది అవసరం, ఎప్పుడు ఏం తింటారు, ఏం కావాలని వాళ్ళకు ఉంటుంది. ఇదంతా కూడా తల్లి ఆ బిడ్డ చెప్పకపోయినా కూడా అర్థం చేసుకుంటుంది. ఒకవేళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5 మంది, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరి గురించి కూడా ఒక్కొక్కళ్ళని గురించి ఆమెకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే వారి ఇష్టాలు ఆ తల్లికి తెలుసు. ఆ తల్లి గ్రహిస్తుంది. ఆ తల్లికి ఎప్పుడో తెలుసు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆమె గమనిస్తూ ఉంది కనుక ఆమెకు ఒక్కొక్కళ్ళని గురించి తెలుసు కనుక ఆమె ఎంతగానో వాళ్ళని ప్రేమిస్తూ వారికి తగినవన్నీ సమకూరుస్తుంది కదా. అదేవిధంగా యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కూడా కాపాడును. రోమీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు 8వ అధ్యాయము 28వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని రాయబడి ఉన్నది. అంటే దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ప్రత్యేకంగా సమస్తం కూడా సమకూడి జరిగిస్తాడంట. ప్రేమించడం అంటే ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారు దేవుని చేత పిలువబడిన వారన్నమాట. కాబట్టి వారిని గురించి దేవుడు ఏది చేసినా కూడా సమస్తమును కూడా సమకూర్చి నడిపిస్తూ ఉంటాడు. సమకూడి జరుగుతూ ఉంటాయన్నీ. అరే, నేను ఇలా అనుకోలేదే, ఇలా జరిగింది ఏమిటి
అసలు ఇది నేను అస్సలు ఊహించలేదు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, ఇంత గొప్ప మేలు నాకు జరుగుతుందని నాకు తెలియదు, ఫలానా వాళ్ళు నాకు సహాయం చేస్తారని నేను అసలు ఎప్పుడు ఊహించలేదు. ఇలాంటి మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, దేవుడు తన ప్రణాళిక చొప్పున మన గురించి కొన్ని కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు కాబట్టి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనము నోవహు గురించి ఆలోచించినట్లయితే, నోవహు ఆ తరంలో ఎలాంటి వాడంట, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. అందుకే అంతేకాదు, అతడు దేవుణ్ణి ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, దేవుడు ఒక పని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ ప్రజలందరూ కూడా చాలా భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఈ లోకమును, ఈ భూమిని అంతటిని కూడా నాశనం చేస్తాను, ఒక పెద్ద జలప్రళయం రప్పిస్తాను. ఆ జలప్రళయంలో ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు, నాశనం అయిపోతారు. ఎవరైతే నువ్వు ఒక ఓడను నిర్మించాలి, ఎవరైతే ఆ ఓడలోనికి వస్తారో వారిని మాత్రమే నేను రక్షిస్తాను అని చెప్పినప్పుడు, అతడు ఎంతో సిన్సియర్గా తనకు చేత కాదు, అసలు ఓడ అనే సంగతే అతనికి తెలియదు, ఓడ ఎలా ఉంటుందో అతనికి తెలియదు, అసలు ఓడ అవసరము ఎప్పుడైనా ఉంటుందా అనేది కూడా అతనికి తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు వర్షం అనేదే లేదు. వర్షం కురిపిస్తాడు, మరి జలప్రళయం వస్తుంది అంటే కూడా వారికి అర్థం కాలేదు. మరి అతడు ఎంతో సిన్సియర్గా దేవుడు చెప్పిన కొలతల ప్రకారము ఎలాంటి వుడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఏ కొలతలతో ఆ ఓడను తయారు చేయాలి, అదంతా కూడా అతడు చేస్తూ ఉన్నాడు. అతని భార్య, అతని కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా దానికి సహాయం చేస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఇది ఏమిటిది అని అన్నీ తాను చెప్తూ ఉన్నాడు. దేవుడు ఇలా చెప్పాడు, మరి జలప్రళయం వస్తుందంట, ఎవరైతే ఈ ఓడలో ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారంట అని చెప్తూ ఉన్నప్పుడు అందరూ నవ్వారు, హేళన చేశారు, బాగా మరి ఎగతాళి చేసి ఉంటారు. అయితే అతని యొక్క జీవితంలో ఎన్ని సంవత్సరాల పాటు అతడు ఆ ఓడను తయారు చేశాడు, ఎన్నో సంవత్సరాల పాటు, అన్ని సంవత్సరాల పాటు కూడా అతడు అందరితో చెప్తూనే ఉన్నాడు ఈ విషయం, కానీ ఎవ్వరూ నమ్మలేదు. జలప్రళయమా అదేంటి, వర్షమా అదేంటి అని అందరూ నవ్వి ఎగతాళి చేసిన వాళ్ళే. చివరికి దేవుడు ఆ ఓడలోనికి ఈ యొక్క అన్ని జంతువులను కూడా జతలుగా, పక్షులను, అలాగే సమస్త జీవరాశులను లోనికి పంపించాడు. అదేవిధంగా నోవహును, అతని కుటుంబాన్ని అంతటిని కూడా ఆ ఓడలోనికి రమ్మని చెప్పాడు. అప్పటి వరకు కూడా ఎవరూ రాలేదు, ఎవరూ కూడా ఆ ఓడలోనికి ఎంటర్ కావడంలే. అతడు ఇంతగా చెప్పినప్పటికీ కూడా అందరూ ఊరికే చూస్తున్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఆ ఓడలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అయితే ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో ఆ ఓడ తలుపు మూసివేయబడింది. కేవలము నోవహు, అతని కుటుంబ సభ్యులు మాత్రమే తను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ జీవరాశులు వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు కదా. పెద్ద వర్షం రావడం, తూములు ఆకాశం నుంచి, మరి కింద పాతాళం నుంచి అన్ని రకాలుగా తెరవబడి వర్షము, భయంకరమైన నీళ్లు, జల ప్రళయము, 40 రోజుల పాటు వర్షంతో ఆ భూమి అంతా కూడా నశించిపోయింది, అందరూ కొట్టుకుపోయారు. అప్పుడు జనాలు ఎంత హాహాకారాలు చేసి ఉంటారో, అప్పుడు చివరి మినిట్లో ఎంతమంది అనుకొని ఉంటారో, అయ్యో నోవహు చెప్పినప్పుడు మేము ఎందుకు వినలేదని. అయితే దేవుడు చూసారా, దేవుడు తనను ప్రేమించినటువంటి నోవహును, అతని కుటుంబాన్ని కాపాడాడు. అదేవిధంగా దేవుడు లోతును, అతని కుటుంబాన్ని కూడా కాపాడాడు. దేవుడు లోతు జీవితము భయంకరంగా ఉంది, భయంకరమైన మనుషుల మధ్య అతడు జీవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా అబ్రహాము ప్రార్థనను బట్టి లోతును బయటికి తీసుకొచ్చి కంప్లీట్గా ఆ ఊరి పొలిమేరలు దాటే వరకు కూడా ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు నాశనానికి గురి కాలేదు. నోవహు ఆ ఓడలోనికి ప్రవేశించే వరకు కూడా జలప్రళయం రాలేదు. అంటే
దేవుడు తనను ప్రేమించే వారిని ఎంతగా కాపాడతాడు అన్నది మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే కాపాడుతూ ఉన్నాడు. మరి నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మనం ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఎన్నిసార్లు మనము ఈ వెంట్రుక వాసిలో తప్పించుకున్నాను, పెద్ద యాక్సిడెంట్ జరిగేది, అయితే దేవుడు తప్పించాడని ఎంతోమంది మనము మన అనుభవంలో చెప్తూ ఉంటాం కదా. ఇదంతా ఎందుకు జరుగుతున్నదంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాం కదా. మామూలుగా జనరల్గా అందరికీ కూడా ఆయన ఉపకారి, అందరిపైన కరుణ చూపుతాడు. అయితే దేవుణ్ణి ప్రేమించే వారి పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉన్నాడు. మరి మనము దాన్ని గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఈ సమయాన్ని ఈ విధమైన వాక్యమును మనకిచ్చినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలలోనికి వెళ్దాం. ప్రార్థనలలో తప్పక అందరూ ఏకీభవించండి. తప్పకుండా చివరిలో ఆమెన్ అని టైప్ చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినమ్మ ప్రియ పరలోకపు తండ్రి, నీ వందనములు ప్రభా. నీ మార్గములన్నిట్లో నీతి గల దేవానికి స్తోత్రం. నీ క్రియలన్నిట్లో కృప చూపు దేవానికి స్తోత్రం. నీకు మొరపెట్టే వారికి అందరికీ, నిజముగా మొరపెట్టే వారందరికీ కూడా నీవు సమీపంగా ఉన్నావు నాయన. మా ప్రభా, నిన్ను ప్రేమించే వారిని అందరినీ కాపాడే దేవుడు ప్రభా. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించురుగా. కానీ మరి దావీదు చెప్పినట్లుగా మేము కూడా నిన్ను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం నాయన. అవును ప్రభా, ఇదే కాలం మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యంగా లేపినాం తండ్రి ప్రభా. మరి మేము సజీవులుగా నిన్ను స్తుతిస్తున్నాము అంటే అది కేవలం నీ కృప తండ్రి. మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, నీవు మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనములు తండ్రి. మమ్మలను ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు వందనములు. మా జీవితాలలో మాకు కావాల్సిన ప్రతి విధమైన మేలులను అనుగ్రహించుతూ నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. ఇదే కాలం తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు తండ్రి. నీవు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు, ఎంతో ఇష్టంగా కాపాడుతూ ఉన్నావు దేవా, నీకు వందనములు. మా ప్రభా, ఈ దినమంతా మమ్మలను మీ కాపుదలలో ఉంచుకోనండి. మా తండ్రి, మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. మేము నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండి మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి. మా నోటి మాటలు, తలంపులు, క్రియలు సమస్తము కూడా తండ్రి నీకు అనుకూలంగా, నీ చిత్తానుసారంగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మా జీవితాలలో నీవు చేసిన ప్రతి విధమైన గొప్ప ఆశీర్వాదములను బట్టి తండ్రి, మాకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి తండ్రి, మేము ఎన్ని మార్లు నీకు స్తుతులు చెల్లించినా అది సరిపోదు తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే నైనా కష్టంలలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని, అప్పుల సమస్యల్లో ఉన్న వాళ్ళను మరి మీరు దయ ఉంచి విడుదలనిచ్చి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి, వారికి సహాయం చేయండి దేవా ప్రభా. బిజినెస్ చేస్తున్న వాళ్ళను వారి యొక్క బిజినెస్ చక్కగా ఫ్లరిష్ అవ్వనట్లుగా సహాయం చేయండి. ఎవరైతే ప్రభా నూతన కార్యంలో ప్రారంభిస్తున్నారో వారిని అందరినీ మీరు కనికరించండి. ప్రతి కార్యము జయప్రదంగా చేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. కుటుంబంలో ఉన్న కలతలను, కన్నీళ్లను, మనస్పర్ధలను తొలగించి శాంతిని, సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వృద్ధులను, చిన్నారులను దీవించండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను కనికరించి కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు వారి గురించి ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు నాయన, కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఎంతోమంది సర్జరీలకు సిద్ధపడుతూ ఉన్నారు, వారిని మీరు కనికరించి చక్కటి సర్జరీ క్షేమకరముగా జరిగించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నారు నాయన, కృప చూపించండి తండ్రి దేవా ప్రభా.
అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేకం చేస్తావు. ఎంతోమందిని స్వస్థపరచగలిగిన దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఎన్నో రకరకాల వ్యాధులతో, ఎంతో భయంకరమైన వ్యాధులతో, నరాల సంబంధిత వ్యాధులతో ప్రభా, తలనొప్పులు, మైగ్రేన్ తలనొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, సయాటికా పెయిన్, నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇంకా తండ్రి కిడ్నీలు పనిచేయని స్థితిలో ఉన్నవారు, లివర్ పనిచేయని స్థితిలో ఉన్నవారు, మరి లంగ్స్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నవారు, అన్నిటి నుంచి నేను ప్రతి ఒక్కరికి విడుదల యేసునామములో కలుగునుగాక. దేవప్రభ, మీరు స్వస్థపరిచే దేవుడు. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, మరి డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి, మరి ఎంతమంది అయితే నాయన సమస్యలు గుండా వెళ్తున్నారు, న్యాయ సమస్యలు గుండా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతూ న్యాయం కొరకు పోరాడుతున్నారు, వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి తప్పక న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి తండ్రి. ప్రభా, వారిలో మీరు మార్పును అనుగ్రహించండి. ప్రభా, మీరు తప్ప ఎవరు చేయగలరు నాయన. మా తండ్రి, మారు మనస్సు ఇవ్వగలిగిన వాడవు నీవే. మేమైతే ప్రార్థన మాత్రమే చేయగలుగుతాము. ప్రభా, మీరు మాత్రమే నాయన హృదయంలో మార్పును కలుగజేయవాడవు నీవే. తండ్రి, నీ యొక్క అద్భుతమైన కృపను వారిపైన కుమ్మరించి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లు సహాయం చేయండి. వారి మనోనేత్రాలను వెలిగించి నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. వ్యసనాలకు గురైన వారికి యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులందరినీ ఆశీర్వదించండి. వారి సేవను మీరు అత్యంత అభివృద్ధి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. మా తండ్రి, ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా క్రైస్తవులపైన, మరి అనేక సేవకులపైన జరుగుతున్న దాడులను యేసునామములో అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయనను నీ చిత్తమే మా తండ్రి, మాకందరికీ అవన్నిటిని ఎదుర్కొనే కృపను కూడా మాకు అనుగ్రహించండి. దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మరి భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నది. అంతా కూడా పరిస్థితులన్నీ కూడా నివురుగప్పిన నిప్పులాగా ఉంటున్నాయి నాయన. మీరు కనికరించండి. ప్రతి పరిస్థితిని మీ అధీనంలోనికి తీసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, ఈ మధ్య కాలంలో చిన్న పాప తప్పిపోయింది నాయన. మరి ఆ బిడ్డ ఎక్కడుందో, ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారు తెలియదు. తల్లిదండ్రులు ఎంతో గొప్పగా వేదన పడుతూ ఉన్నారు. తండ్రి, కృప చూపించి నేను ఆ బిడ్డను కనికరంతో ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. ఇంకా అలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో నాయన, అనాథలుగా, తండ్రి దిక్కులేని వారిగా ఎక్కడెక్కడికో కొనిపోబడి, అమ్మివేయబడి, ఎంతో భయంకరమైన హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంటుండగా నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాప్రభ, మరి విద్యార్థులందరినీ దీవించండి. వారికి అందరికీ మంచి తెలివిని, జ్ఞానంలో, జ్ఞాపశక్తులను అనుగ్రహించండి. కొత్త ప్రదేశాలలో, కొత్త స్కూళ్ళల్లో, కొత్త క్లాసులలో, కొత్త కోర్సులలో చదువుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ నీ యొక్క జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనములు. నీ దేవుళ్ళతో నిండారా నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చమని వేడుకొంచున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.